తెలంగాణలో ఓ తండ్రి కొడుకుకి దూరమై అల్లాడిపోతున్నాడు. బంగ్లాదేశ్లో అవస్థలో పడుతున్నాడని, తన కుమారుణ్ణి తనకు అప్పగించాలంటూ ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే పలువురు ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశాడు. వికారాబాద్ జిల్లాలోని చౌడాపూర్ మండలం లింగాపూర్కి చెందిన మాగాని తిరుపతి గతంలో ముంబైలో నిర్మాణ కూలీగా పనిచేశాడు. అక్కడ మీరా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డాడు. 2014లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. ఏడాది పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. తిరుపతి, రియాకు ఒక కొడుకు పుట్టాడు. అయితే వీరి వైవాహిక జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. దాంతో గొడవలు మొదలయ్యాయి. పైగా రియా బంగ్లాదేశీ అని తెలుసుకుని తిరుపతి షాక్ అయ్యాడు. రియా చివరకు తిరుపతిని వదిలేసి మూడో పెళ్లి చేసుకుంది. దాంతో కొడుకుతో పాటు ముంబైని వదిలి తెలంగాణకు వచ్చాడు తిరుపతి. తిరుపతి మరో వివాహం చేసుకుని తన కొడుకు విశాల్ను బాలాపూర్లోని ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నాడు. అయితే రియా పెళ్లి బంధం తెంచుకున్న తిరుపతితో ఫోన్లో టచ్లోనే ఉండేది. ఈ క్రమంలోనే ఒకసారి విశాల్ను చూడాలని ఉందని చెప్పింది. తల్లి మనసు కదా అని అర్థం చేసుకుని కుమారుణ్ణి తీసుకుని ముంబై వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తిరుపతిపై రియా బంధువులు దాడి చేశారు. ప్లాన్ ప్రకారమే రియా ఇదంతా చేసిందని ఆలస్యంగా తెలుసుకున్నాడు. బాబుని తిరుపతి నుంచి బలవంతంగా లాక్కున్నారు. తిరుపతి పోలీసులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. చివరకు విశాల్ను తీసుకుని బంధువులతో పాటు రియా భారత్ను వదిలి బంగ్లాదేశ్కు వెళ్లిపోయింది. అక్కడి నుంచి బాలుడి వీడియోలు తిరుపతికి పంపుతూ డబ్బులు డిమాండ్ చేసింది. నాన్న కావాలంటూ ఏడుస్తూ ఉన్న విశాల్ వీడియోలను తిరుపతికి పంపి బ్లాక్మెయిల్ చేయసాగింది. అడిగిన డబ్బులు పంపుతున్నా తన కొడుకుని తిరిగి పంపించటం లేదంటూ తిరుపతి ఆవేదన చెందుతున్నాడు. బంగ్లాదేశ్ వెళ్లలేని తిరుపతి తన కుమారుడు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో అనుకుంటూ మనోవేదన చెందుతున్నాడు. తనకు సాయం చేయాలంటూ రాజకీయ ప్రతినిధులను కోరుతున్నాడు. ఇప్పటికే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని కూడా కలిశాడు. తన కొడుకుని తిరిగి అప్పగించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానని అంటున్నాడు. అనారోగ్యంతో తన పిల్లాడు చిక్కిపోతున్నాడంటూ వాపోయాడు. ఎలాగైనా చొరవ తీసుకుని తన కొడుకుని అప్పగిస్తే చాలని తిరుపతి వేడుకుంటున్నాడు.